హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలు కష్టమే అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సార్. ఎందుకంటే దానికి అయ్యే బడ్జెట్ ఇప్పుడు అంత బడ్జెట్ లేదు రాష్ట్రంలో, అందుకే ఈ అమలు కష్టము. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకి అని అంటున్నారు సార్. మరి హామీల అమలు కష్టం అయితే ఇలా ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ టీడీపీ వర్గాల నుంచి అయితే వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్? హామీలు అమలు అవుతాయంటారా లేదంటారా? ఇక్కడ ఎన్నికల్లో అందరికీ ఒక పూనకం వస్తుంది, ఏవో వాగ్దానాలు చేస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. రాష్ట్రానికి రాబడి రావాలి, ఆ రాబడిని పథకాలుగా మార్చాలి. అంతకుముందు ఏం చేశారంటే అప్పుడు చేసేవారు, ఇచ్చేవారు, ఏదో చేసేవారు. ఇక్కడ మనం 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనకి శాశ్వతంగా జీవనోపాధి కావాలా, లేకపోతే తాత్కాలికంగా ఎంతో కొంత డబ్బులు కావాలని ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రానికి మనం పెడితే వెళ్ళారు నాయకులుగా, దాంట్లో మనం బాధ్యులమే కదా. రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలు కావాలా, లేకపోతే ఎందుకు మాకు నెలకి ఎంత ఇచ్చేయండి అంటే నెలకి అంతే ఉంటుంది. ఇప్పుడు ఉంటాడండి ఒక మంచి సమర్థుడైనటువంటి ఓనర్ ఉంటారు. బాబు నీ నెలకి 50,000 కావాలా, లేదా నీకు సరిపోయేటువంటి ఒక 20,000 ఇచ్చి నేను ఇల్లు కట్టించేస్తాను, నెలకు 30,000 రూపాయలు వాళ్ళు తీర్చేస్తాను, ముందుగా నీ ఇంటికైనా లోన్ పెట్టేసుకుంటాను. అర్థమైందా? నీకు ఇల్లు ఇచ్చేస్తున్నా నేను, 20,000 నువ్వు తీసుకో, నెలకు 30,000 రూపాయలు నేనే కట్టేస్తాను, ఇల్లు నీ సొంతం. అది కావాలంటే ఏది కావాలో ఆలోచించుకునే తెలివితేటలు కావాలి. ఇన్ని పెట్టుబడులు, ఇన్ని పరిశ్రమలు వచ్చిన తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్, మన బిడ్డలు బాగుపడుతున్నారనే ఆలోచనతో ఉండాలి, కానీ ఈ ఆలోచన రాకూడదు. అక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు మాటల్లో కూడా కొంత వెకిలిత, కొంచెం దాన్ని ఏమంటారు, ఒక భీతి, మేము నెరవేర్చలేకపోతున్నామనే భీతి గురించి చెప్పాడు. కానీ మేము ఇన్ని చేస్తున్నాం, అది కావాలండి. మాట్లాడే తీరులో నీకేమి ఇవ్వమో, ఏమి ఇవ్వలేకపోతున్నావో తర్వాత చెప్పు, ముందు నీకేమి ఇస్తున్నావో చెప్పు. అది చెప్పకుండా ఈ సొల్లతో ఎందుకు? బాబు ఇంతమందికి అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేస్తున్నాం, బాబు ఇన్ని రోడ్లు వేస్తున్నాం, బాబు ఇంత విద్యుదీకరణ చేస్తున్నాం, బాబు ఇన్ని పల్లెలు, ఇన్ని పట్టణాలు బాగుపడుతున్నాయి, బాబు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇంతమంది బాగుపడుతున్నారు. అది చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాలి, సరే కొంచెం మీరు కూడా మాతో సహకరించాలి, మీకు ఏది ముఖ్యమైనది, ఇప్పుడు చదువు ముఖ్యం తప్పదు, విద్య ముఖ్యం తప్పదు, వైద్యం ముఖ్యం తప్పదు, అలాగే ముఖ్యమైన వాటికన్నిటికీ మేము ఆదుకుంటాము, వయసు అయిన వారి పెన్షన్ల విషయంలో కూడా మేము ఆదుకుంటాము అని ఏదో వాళ్ళు చేయగలిగిన కొన్ని పనులు చెప్పుకుంటే అది కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళే విధానం. అంతేగాని ఇప్పుడు 45 సంవత్సరాల ఆడవాళ్ళకి డబ్బు ఇస్తూ ఉంటున్నారండి. 45 సంవత్సరాల్లో జీవితాల్లో టర్నింగ్ పాయింట్లు అవుతాయి. ఇప్పుడు 45 సంవత్సరాలకే కొడుకు పెళ్లి చేస్తారు, 45 సంవత్సరాలకే ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. ఏంటంటే జీవితంలో ఒక థర్డ్ డ్రెస్ మాట. ఆ థర్డ్ డ్రెస్సుల్లో అందరూ మారుతారు, అందరూ కూడా పుష్కలంగా ఉంటారు. 45 సంవత్సరాలు కడుక్కు తినే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు కొంచెం ఆదాయం లేని వాళ్ళు, కొడుకులు వదిలేసేవాళ్ళు, కూతుర్లు వదిలేసేవాళ్ళు, పనుల నుంచి రిటైర్ అయిపోయేవాళ్ళు వీరుంటారు, వాళ్ళు పెన్షన్ ఇవ్వడం మంచిది. కానీ 45 వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి 18,000? ఇలాంటి అర్ధరహితమైన పోకళ్ళు కదా అవి. అది అందరికి ఇచ్చావా, ఏదో ఇచ్చామనిపించుకోవడం కోసం కొంతమందికి ఇచ్చావు, కొంతమందికి చేయించేసావు. అంటే అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముందు ప్రజలకు ఏ విధంగా సహాయపడుతున్నారో, వాళ్ళ కష్టం ఏ దిశగా సాగుతుందో, ప్రభుత్వంలోకి ఎన్ని పెట్టుబడులు రానున్నాయో, దానివల్ల ఎంతమంది విద్యార్థికులు అంటే ఏమిటి నిరుద్యోగులు వాడు మళ్ళీ ఉద్యోగాలకు రానున్నారో ఇవన్నీ చెప్పాలి. వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి, వ్యవసాయానికేమో ఎక్స్పోర్ట్ చేయాలి, విదేశాలకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సంపద ఊరికే రాదు కదా. ఇక్కడ మనకి అన్ని కోనసీమలో అన్ని సంపదలే
అక్కడ ఆ తోటలపై పెంచుతున్నాడు చెప్తున్నట్టయితే ఎంతెంత రాబడి వస్తుందంటే ఇక్కడే లక్షలు రాబడి వస్తుందంటే విదేశాల్లో ఎంత రాబడి, మత్స్య పరిశ్రమ వాళ్ళు ఎంత రాబడి. ఇప్పుడు సెప్టెంబర్ సీజన్ ఉంది, పులస ఉంటుంది. పులస ఒక్కొక్కటి ఎంత తెలుసా? దగ్గర 3,000, 4,000, 5,000 అన్నమాట. అంటే ఏమిటి, వీరంతా వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలి. ప్రభుత్వ యంత్రాంగం కదిలిన తర్వాత సంపదగా రాబడిని మనకు వచ్చేలా చేసుకోవాలి. అప్పుడు నువ్వు వాడికి ఇండివిజువల్గా డబ్బు పొందు పిలిచి ఉద్యోగం ఇచ్చి 30,000 రూపాయలు ఉద్యోగం ఇయ్యు, అది చాలు. ఆ దిశగా మీరు ఆలోచించండి, ఆ దిశగా ప్రజలను ఆలోచించుకొని కూరుకొట్టాలి. సార్ ఇప్పుడు అంటే ఏదైతే ఈ పథకాలు హామీలు ఉన్నాయో వీటిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోకస్ చేస్తున్నారు. కంప్లీట్గా ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారని పంపు చేసే విధంగా ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేయడం చూస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని చంపేయమని చెప్తున్నాడు ఎప్పటి నుంచో. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని చంపేయమని చెప్తున్నాడు ఎప్పటి నుంచో. 100 కోట్ల సుపారీ ఇస్తున్నారని వినిపిస్తుంది జనంలో. ఇవన్నీ వీళ్ళెవరండి, భగవంతుడు ఉన్నాడండి, ఎప్పుడు ఏది కావాలో అది అయిపోతుంది మాట. ఇప్పుడు ఈయన ఎంతకాలం ప్రజల్లో ఉంటాడు, జైల్లో ఉంటాడు. గబ్బు చేయాలని ప్రయత్నం చేయడు. ఆయన తాలూకు దాన్ని ఏమంటారంటే అవివేకానికి నిదర్శనం. మీరు ఎప్పుడు కూడా జీవితంలో పోటీ పడడం వాడికంటే బాగుండాలని పడద్దు. నేను నా శక్తి సామర్థ్యాలు నేను నిరూపించుకుంటాను, నా తల్లిదండ్రులని బాగా చూసుకుంటాను. ఎలా పోటీ పడండి, మీకు దేవుళ్ళు కూడా ఉంటాయి. అంతేకాని వాడుకంటే నేను బాగవ్వాలి. అదే ఈనాడు రామోజీరావు చెప్పాడు. అప్పటికి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రిక లాంటి దిగ్గజాలు లాంటి పత్రికలు ఉన్నాయి. ఒకసారి ఎవరో ఇంటర్వ్యూ చేశారన్నమాట. వాటికి పోటీయా అండి మీరు? ఆంధ్రప్రభ అంటే ఆయన రామ్నాథ్ గోయింక అంత డబ్బు మీద ఉందా అన్నట్టు మాట్లాడితే, నేను ఎవరికి పోటీ కాదండి, నేను ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, శివలంక రాధాకృష్ణ గారు, కాశీనాథుని నాగేశ్వర పంతులు అంత పెద్ద, నేను నా పత్రికని నా తాలూకు అభిలాష మేరకు తెద్దాం అనుకుంటున్నాను, కష్టపడుతున్నాను. అది కరెక్ట్ సమాధానం. వాడికంటే బాగుండాలి, వాడిని తీసేయాలి, వాడిని తొక్కేయాలి, వీడిని నొక్కేయాలంటే అవన్నీ నీకే తగులుతున్నాయి ఇప్పుడు. అది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీల అమలు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి బాధ్యత తీసుకోవాలి? ఎందుకంటే ఎలక్షన్స్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు, నాది బాధ్యత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూస్తున్నాం సార్. ఇప్పుడు ఈ హామీల పథకంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక తప్పు చేశాడు. మేము హామీలు అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి దరిద్రపు మాట మాట్లాడడం ఆయన తొందరపాటు. ఆయన మహా నిజాయితీగా ఉన్నాను అనుకుని మాట్లాడాడు. కానీ ఆ మాట అనకపోతే వచ్చిన నష్టం ఏమిటండి? పెన్షన్లు ఇస్తున్నారు కదా, దివ్యాంగులు పెన్షన్లు ఇస్తున్నారు కదా, రోడ్లు వేయిస్తున్నారు కదా, పరిశ్రమలు వస్తున్నాయి కదా, పరిశ్రమలు పెడుతున్నారు కదా, వీటిని ఫోకస్ చేయకుండా మీకు ఇవ్వలేకపోతామో అని చూసారా? అతి నిజాయితీగా మాట్లాడడం తప్పు. మాట్లాడబట్టే కదా ఇంత అవకాశం వచ్చింది. అందువల్ల వాళ్ళు ఆలోచించుకోవాలి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మాత్రం అన్నమాట నిలబెట్టుకుంటాడు. పిఠాపురం మాత్రం మోడల్ సిటీగా చేస్తాడు. ఆయన డబ్బులు చేసేస్తాడు అంతే. ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, పిఠాపురం మెరీనా బీచ్ చేస్తారు. వాళ్ళు వస్తారన్నమాట. వాళ్ళకి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెద్ద కష్టం కాదు. మరి 200-300 కోట్లు ఖర్చు పెడితే పిఠాపురం బంగారం అయిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.